ఈరోజు నేను ప్రత్యేకించి సత్యం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇక్కడ ఏమన్నాడు చూడండి, 3:17లో తప్పుని కాచుకోమన్నాడు, తప్పుడు బోధను కాచుకోమన్నాడు. తప్పు ఏంటో తెలియాలంటే ముందేం తెలియాలండి? సిఎస్ లూయిస్ అనేటువంటి క్రిస్టియన్ ఇంటలెక్చువల్ ఏమన్నాడంటే, ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ అ లైన్ ఈజ్ క్రూకెడ్, యూ నీడ్ టు నో ద స్ట్రైట్ లైన్ ఫస్ట్. ఒక లైన్ వంకరగా ఉంది అని తెలుసుకోవాలంటే నీకు ముందేం తెలియాలి? స్ట్రైట్ లైన్ తెలియాలి. అసత్యం ఏంటో తప్పేంటో తెలియాలంటే మీకు ముందేం తెలియాలి? సత్యం ఏంటో తెలియాలి. యేసుక్రీస్తు వారి వాక్యాన్ని ఏమన్నారంటే, నీ వాక్యమే సత్యము, జాన్ 17:17. సో ద మోర్ you are well versed with the truth, the quicker you will be able to, find what is an error. సత్యంతో మీరు ఎంత పరిచితులవుతారో, ఎంత సుపరిచితులవుతారో అంత తొందరగా మీరు అసత్యాన్ని ఇట్టే పసిగట్టగలుగుతారు. $100 నోట్ ఉందనుకోండి, దానికి ఒక ఫేక్ నోట్ వచ్చిందనుకోండి. ఫేక్ నోట్ ఎవ్రీ టైం ఒకే రకంగా రాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేక్ నోట్ వస్తుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫేక్ నోట్ ఉంటుంది. ఫేక్ నోట్స్ని చదివితే మనకి కుదరదు, ఎందుకంటే రేపు ఇంకో కొత్త ఫేక్ నోట్ వస్తుంది. అందుకని బ్యాంకర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, అసలు నోట్ ఎలా ఉంటుందో చెప్తారు వాళ్ళకి. అసలు నోటు లక్షణాలు ఏంటో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే రేపు ఏ కొత్త ఫేక్ నోట్ వచ్చినా వాళ్ళిట్టే పసిగట్టేస్తారు. కళ్ళతో ఏం చూడాలి, చేతులకి ఏం తగులుతాయి, స్పర్శ జ్ఞానానికి, కంటి జ్ఞానానికి, చూపు జ్ఞానానికి రెండుటికి సంబంధించినవి అసలు నోటుకి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు బ్యాంకర్స్కి. వాళ్ళు నోటు చూసి పట్టేస్తారు, నోటుని ఇలాగా లెక్కెడుతున్నప్పుడు కూడా పట్టేస్తారు. నేను ఈ మధ్య అమెరికాలో షాపింగ్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటంటే, ఏ నోట్ ఇచ్చినా వాళ్ళు దాని కింద ఇలా ఇలా అంటున్నారనమాట. లేదా వాళ్ళ దగ్గర ఒక పెన్ ఉందన్నమాట, ఆ పెన్ తోటి ఇలా గీకి చూస్తున్నారు. ఇక్కడ కూడా భయం వచ్చేసింది ఫేక్ నోట్కి గురించి. ఎవ్రీవేర్ దెర్ ఈస్ ఫేక్ థింగ్స్ హ్యాపెనింగ్.